ప్రేమల పరలోక తండ్రి, మా రక్షకుడిని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించిన కొరకై మీ కుమారుని లోకానికి పంపారు. ఆయన శిలువ మరణం ద్వారా, శిలువ రక్తం ద్వారా మాకు విమోచన అనగా పాప క్షమాపణ దయచేసి పరలోక విషయంలో ఆత్మసాని ప్రతి ఆశీర్వాదాలు యేసుక్రీస్తునందు అనుగ్రహించడానికి స్తోత్రాలు. మీ కుమారులుగా మమ్మల్ని స్వీకరించినందుకే మీకు స్తోత్రాలు. జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంఘంలో మీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నదికై మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మీ సాక్షులుగా మమ్మల్ని చేసుకున్నదికై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రక్షణ పొందినటువంటి దినం నుండి ఇంతవరకు కూడా ఆయా అనుభవాలు గుండా మీరు తీసుకొస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏ సమయంలో ప్రియులు కొన్ని వివరణ అడుగుతుంటుండగా వారికి వివరించే విషయంలో కావలసిన ఆత్మ సహాయమును అనుగ్రహించండి. ఈ యొక్క కార్యక్రమము వీక్షించేటువంటి వారికి ఆత్మీయమైనటువంటి మేలు, పురికొల్పు, క్షేమం కలుగులాగిన కృప ఇప్పించమని మీ కృపల దైలాసానికి అప్పచెప్పుకుంటూ ఈ రికార్డింగ్ అన్నింటిలో కూడా మీరు సహాయపడమని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ డేనియల్ కడప. వెల్కమ్ టు డేనియల్ కడప యూట్యూబ్ ఛానల్. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీకందరికీ కూడా వందనములు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. దేవుని సేవలోనికి వచ్చి అతి చిన్న వయసులోనే మరి దేవుని సేవను అనేక ప్రాంతాలలో జరిగించి మరి గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు సేవ పూర్తి చేసుకున్న మరి బ్రదర్ ఏ ఆనందరాజ్ అంకుల్ గారు ఈ దినం మన మధ్యలో ఉన్నారు. ప్రస్తుతం బేర్షెబా ప్రార్థనా మందిరం దైవ సేవకులుగా అంకుల్ మన మధ్యలో ఉంటున్నారు. అంకుల్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, వ్యక్తిగత అనుభవాలు, ఆత్మీయమైన విషయాలు మనందరి ఆత్మీయ ఎదుగుదల కొరకై అంకుల్ గారు తెలియజేస్తారు. అంకుల్ సేవలోని అనుభవాలు, వ్యక్తిగతంగా రక్షణలో అనుభవాలు, దేవుడు ఏ విధంగా అంకుల్కు సహాయపడుతూ వచ్చారో, ఈ గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు ఈ సేవలో అంకుల్ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు అంకుల్ గారు మన మధ్యలో తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీరు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అంకుల్. మరి ఈ సందర్భంలో మీ గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారని అనుకుంటున్నాము. మీ కుటుంబ నేపథ్యం అంకుల్, మీ పేరు, తల్లిదండ్రుల గురించి, జన్మస్థలం గురించి, అలాగే మీ కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలియచేయండి అంకుల్. రైట్. నా పేరు ఆనందరాజ్. మా యొక్క నేటివ్ ప్లేస్ వచ్చి చిత్తూరు దగ్గర ఇరువారం అనేటువంటి చిన్న గ్రామం. నా తల్లిదండ్రులు అబ్రహాం, షారా. వారు సిఎస్ఐ మిషన్కు చెందినటువంటి వారు. నామకార్థ క్రైస్తవ జీవితంలో వారు ఉంటూ వచ్చినారు. ఆ సిఎస్ఐ చర్చిలో మా తండ్రి గారు ఎల్డర్గా కూడా కొంతకాలం పనిచేసి తర్వాత విరమించుకున్నాడు. నేను 1950వ సంవత్సరము మా గ్రామంలో ఇరువారం అని పిలువబడేటువంటి ఆ గ్రామంలోనే నేను జన్మించినాను. మేము 4 అన్నదమ్ములము. నేను 3వ వాడిని. మా ఎల్డర్ బ్రదర్, పెద్ద సహోదరుడు, ఆయనే మొట్టమొదట ఈ సహవాసమును మాకు పరిచయం చేసినటువంటి వాడు. మొట్టమొదట ఆయనే రక్షణ పొందినాడు. ఆయన గూడూరులో హాస్టల్లో ఉన్నప్పుడు భక్సింగ్ గారు అక్కడ ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈ హాస్టల్ పిల్లలందరూ కూడా వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యము విని తీర్మానం చేసుకునేటువంటి వారు చేతులెత్తమంటే మా అన్న కూడా చేతులెత్తి రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నాడు. తర్వాత
ఆయన స్టడీస్ విరమించుకొని మా ఊరికి వచ్చేసినాడు. ఇంకా యథావిధిగా మాకు ఈ యొక్క సిఎస్ఐతో అనుబంధం కాబట్టి అక్కడనే వెళ్ళేటువంటి వారం. అంకుల్, తర్వాత మీ స్టడీస్ గురించి అంకుల్, మీరు ఎక్కడ చదివారు, ఏం చదివారు, దాని గురించి తెలియచేయండి. నేను ఎలిమెంటరీ స్కూల్ ఇరువారంలోనే మిషన్ స్కూల్లో చదివాను 5 వరకు. 6 నుండి ఎస్ఎస్ఎల్సి 11th వరకు చిత్తూరు బీజర్ హై స్కూల్లో నేను చదవడము జరిగింది. ఇంకా తర్వాత మాకు బిజినెస్ ఉండేది, కిరాణా కొట్టు ఉండేది, చిన్న హోటల్ కూడా ఉండేది. దాన్ని మెయింటైన్ చేసుకొని వ్యాపారంలోనే కొనసాగుతూ వచ్చినాను. ఆ స్టడీస్ మేము 6వ తరగతి జాయిన్ అయినప్పుడు చిత్తూరు నుండి దైవ సేవకులు ఇంకా కొంతమంది విశ్వాసులతో పాటు మా గ్రామానికి వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించినారు. మొట్టమొదట సువార్త వినడం అదే 1961, 62 ఆ ప్రాంతంలో. అది August 15th ఇండిపెండెన్స్ డే. సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదట మాకు ఈ సహవాసం, హెబ్రోన్ సహవాసంతో పరిచయం. అప్పుడు మాకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఎవరైనా దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పేదానికి వస్తే వారిని ఇంటికి పిలిపించి ప్రార్థించుకోవడం మాకు అలవాటు. కాబట్టి వారందరినీ మా పెద్ద సహోదరుడు ధనరాజ్ ఇంటికి పిలిపించి ప్రార్థన చేయడం జరిగింది. వారు అడిగినారు, మీరు ఎప్పుడు రక్షణ పొందినారంటే అప్పుడు ఆయన వివరించి చెప్పినాడు, గూడూరులో నేను రక్షణ పొందినాను. మరి ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళుతున్నారు సహవాసానికంటే, మా నాయన సిఎస్ఐలో ఎల్డర్ కాబట్టి మేము అక్కడనే వెళుతుంటాము అని తెలియజేయడం జరిగింది. అప్పుడు వారు, బ్రదర్ మీరు ఒక ఆదివారము చిత్తూరులో అప్పుడు మందిరం లేదు, మోరియా మందిరానికి ముందు అది కల్నికట్టు వీధి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక రెంటెడ్ హౌస్లో వారు ఆరాధన కొరకు కూడుకునేటువంటి వారు. కాబట్టి అడ్రస్ వారు చెప్పి, మీరు రండి ఒకసారి, మీకు నచ్చితే మీరు కంటిన్యూ కావచ్చు, లేకపోతే మీరు విరమించుకోవచ్చు అని చెప్పడంతో మా బ్రదర్ వెళ్ళాడు. ఆ క్రమము పద్ధతి అవన్నీ ఆయనకు నచ్చింది. తర్వాత బాప్తిసాన్ని గురించి ఒప్పించబడ్డాడు. అక్కడ ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత మమ్మల్ని అందరినీ కూడా అప్పుడు ఈ జాన్స్ గార్డెన్ ప్రస్తుతం ఉండేటువంటి మోరియా మందిరము, అక్కడ ఉన్నటువంటి ఒక సిఎస్ఐ సిస్టరే తౌమన్యమ్మ అని మొట్టమొదట రెంటెడ్ హౌస్లో ఆమెదే ఆ ఇండ్లు, 2 ఇండ్లు అక్కడ ఆరాధన కొరకు ఇచ్చింది ఆమె. అప్పుడప్పుడు ఆమె వచ్చి వాక్యం వినేది, ప్రార్థనలో పాల్గొనేది. వాళ్ళు మందిర స్థలం కొరకు ప్రార్థన చేస్తామంటే ఈ సిస్టర్ విని కొంతకాలమైన తర్వాత, ఇట్లా మందిరం స్థలము కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మాకు దండిగా స్థలాలు ఉన్నాయి కనుక మీకు ఒక స్థలం చూపిస్తాను అని సేవకుడు ఇంకా అక్కడ బాధ్యత కలిగినటువంటి వారు కొంతమంది వారిని తీసుకువెళ్ళి ప్రస్తుతం ఉండేటువంటి ఆ మందిర స్థలాన్ని ఫ్రీగా ఇచ్చింది ఆమె. అప్పుడు గుంటూరు నుండి ఒక ఇంజనీర్ పీటర్ బ్రదర్ అని, ఆయన సివిల్ ఇంజనీరే, ఆయన రావడం జరిగింది. ఆయన సింపుల్గా ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఈ కొబ్బరి ఆకుతో అల్లినటువంటి కొట్టం, సింపుల్గా కర్రలు ట్రస్లు ఇచ్చి దాని మీద ఈ కొబ్బరి ఆకు కప్పడం, చాలా సింపుల్గా ఆ మందిరం నిర్మాణం ఆయన ఇచ్చినాడు.
అప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాడు మా బ్రదర్. నేను, నాకంటే పెద్ద సోదరుడు జయరాజ్ బ్రదర్, మా తమ్ముడు మనోహర్. మొట్టమొదట మమ్మల్ని తీసుకువెళ్ళాడు. సండే స్కూల్ ఇక్కడ బాగుంటుందిరా అని. ఇంకా సండే స్కూల్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగింది, మాకు శ్రద్ధ కలిగింది. ఆ పాటలు, కంఠత వాక్యం ఇవన్నీ కూడా. ఇంకా దేవుని దయ వలన నేను 9వ తరగతి చదివేటప్పుడు రక్షణ పొందాను. దానికి ముందు మా బ్రదర్ జయరాజ్ ఆయన రక్షణ పొందినాడు, ఆయన బాప్తిజం తీసుకున్నాడు. నేను 9వ తరగతి చదివేటప్పుడు రక్షణ పొందినాను. 10వ తరగతికి వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకోవడము జరిగింది. 1965-66లో ఇలాగ మేము ఆత్మీయంగా బలపడుతూ వచ్చినాం. నా తర్వాత మా చిన్న తమ్ముడు మనోహర్ తీసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి మా అమ్మ రక్షణ పొందింది, ఆమె బాప్తిజం తీసుకున్నది. మా నాయన కొంత మండోడు, ఆయన ఎల్డర్ కాబట్టి సిఎస్ఐలో ఒప్పుకోలేదు మొట్టమొదట. తర్వాత 1972 ఆ ప్రాంతంలో చెన్నై జోహషమ్మలో కాన్వకేషన్ జరిగినప్పుడు మా బ్రదర్ అప్పుడు హెబ్రోన్లో ఉన్నాడు. ఆయన టీంతో పాటు చెన్నై వచ్చినాడు. మాకు ఇన్ఫార్మ్ చేసినారు, మీరు కూడా ఇక్కడ కాన్వకేషన్కి రండి, మీకు కొంత మేలు కలుగుతుంది అని చెప్పినాడు. అప్పుడు మొట్టమొదట నేను వెళ్ళాను. అంతా కొత్త వాతావరణం, చాలా చక్కగా ఉంది, దైవికమైనటువంటి క్రమము. భక్సింగ్ గారు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, డాన్ మోసెస్ తమిళ్లో చెప్తున్నాడు, ఇంకొక బ్రదర్ తెలుగులో చెప్తా ఉన్నాడు. ఇలాగ చాలా చక్కగా పరిచర్య, వాక్య పరిచర్య, చాలా సంతోషం అనిపించింది. అక్కడ పోతే పరలోకం అంటే ఎట్లా ఉంటుందా అని అనుకున్నాను. అంత సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే ఇంక సిఎస్ఐలో అక్కడక్కడ కొత్త పంటకు దానికి పోయి మనకు మామూలే కదా తెలిసింది, ఏదో పోవడం, టైంపాస్ చేసి రావడం, ఇది చాలా వ్యత్యాసంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. కాబట్టి చాలా దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహింపబడ్డాం. దేవుని కృప వలన మా నాయన అక్కడ కన్విన్స్ అయ్యి ఒప్పించబడి భక్సింగ్ గారి ద్వారా బాప్తిజం తీసుకున్నాడు చెన్నైలో జోషమ్మలో. అంకుల్, మీరు 9th క్లాస్లో రక్షణ పొందారు కదా, 9th క్లాస్లో మీరు రక్షణ పొందారు కదా, ఏదైనా బలమైన కారణం ఉంది అంకుల్? అంత చిన్న వయసులో మీరు దేవుని ఎంత విశ్వాసం ఉంచడానికి, దేవునికి ఆకర్షించడానికి ఏదైనా కారణము, సందర్భం ఏదైనా మిమ్మల్ని ఆకర్షించిందా? కారణం ఏంటంటే ఈ యవన దశ కదా, ఏ సేవకులు వచ్చినా ఇంటికి వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, రక్షణ పొందినావా, నీ పాపాలు క్షమించబడ్డదా, ఇదే కదా. కాబట్టి మొట్టమొదట నాకు కొంత వింతగా ఉన్నది ఆ ప్రశ్నలు. పాపాలు క్షమించబడ్డదని ఎట్ట తెలుసు? నాలో ఈ పోరాటం ఎట్ట చెప్పగలుగుతారు వీళ్ళు? వారు అడిగినటువంటి ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు చెప్పలేకపోయినా. తర్వాత మాకు ఫ్యామిలీ ప్రేయర్ రెగ్యులర్గా ఉండేది మా ఇంట్లో. సిఎస్ఐలో ఉన్న మా బ్రదర్ వచ్చి తప్పకుండా కంపల్సరీ ఆయన కుటుంబ ప్రార్థన జరిపించేటువంటి వాడు. బైబిల్లో ఉండేటువంటి అనేక కథలు కూడా చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు. ప్రార్థించడం మాకు నేర్పించినాడు, ప్రార్థన చేసేవాడు. ఇక వాక్యం వింటున్నాము, అప్పుడు దేవుని వాక్యం ద్వారానే ఏమన్నా మరి నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, అయితే నీ పాపాలు క్షమించబడ్డదా? నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు ఎక్కడ వెళ్తావు? ఈ దేవుని యొక్క ఆత్మ ద్వారానే నేను ఒప్పించబడ్డా.
ఓకే. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే క్రైస్తవుడైనా, క్రైస్తవ పేరు కలిగి ఉన్న క్రైస్తవ కుటుంబానికి చెందిన వారైనా పాప క్షమాపణ లేకుండా చచ్చిపోతే నరకానికే పోయేది అర్థమైపోయింది. కాబట్టి ఇంత బతికి బైబిల్ చదివి ప్రార్థన చేసి మందిరానికి పోయి అన్నీ చేసి చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతే ఏం లాభము అని ఆలోచనలో పడ్డాను. అప్పుడు ప్రభు దగ్గర నా ప్రతి పాపాలు ఒప్పుకున్నాను. క్షమించమని ప్రభుని అడిగిన. ప్రభు నాకు నిర్ధారణ కావాలా, నా పాపాలు క్షమించబడ్డది అన్నటువంటి నిర్ధారణ కావాలా అని ప్రార్థన చేస్తే ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కుమారుడు నీ పాపములు క్షమించబడ్డది లేచినాడు. ఆ మాట ద్వారా నాకు నిర్ధారణ అనేది కలిగింది. కనుక దేవుడు నా పాపాలు క్షమించినాడు అన్నటువంటి నిశ్చయత నాకు కలిగింది. ఇంకా తర్వాత కొంతకాలానికి బాప్తీసు విషయంలో దైవ సేవకులే వారు ఒప్పించినారు. మామూలుగా చిన్నప్పుడు సిఎస్ఐ బాప్తీసు తీసుకున్నాను. చిన్న పిల్లలు, నాకు తెలియదు అది. మారు మనసును గురించినటువంటి బాప్తీసు విషయమే వారు ఒప్పించినారు. కాబట్టి లోబడడం మంచిది అని వారు ఇచ్చినటువంటి సలహా మేరకు లోబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను. ఇప్పుడు ఆత్మీయంగా పెరుగుతూ ఉన్నాను. సువార్త అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఏ సువార్త ఎక్కడ జరిగినా వెళ్ళిపోయేటువంటి వాడిని. టౌన్లో కానీ విలేజెస్లో కానీ వెళ్ళిపోయి మా బ్రదరు మేము సువార్త కొరకు ఎక్కడైనా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఇవాళ కాలంలోనే దేవుని సేవకు రావడానికి బలమైన కారణం అంతే. ఆ వయసులో చాలామంది ఉద్యోగాలు అట్లుంటుంది కదా, అంత చిన్న వయసులోనే దేవుని సేవ చేయడానికి మిమ్మల్ని ఏ విషయం బాగా ప్రోత్సహించింది? నాకు చిన్నప్పటి నుండి నేను చదివేటప్పుడే చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మేము స్టూడెంట్స్ కలిసి మాట్లాడుకునేటప్పుడు నువ్వేం చేస్తావురా చదివిన తర్వాత? ఒకడేమో డాక్టర్ అనేవాడు, ఒకడేమో ఇంజనీర్ అనేవాడు, ఒకడేమో ఎస్ఐ అనేవాడు, ఒకడేమో పోలీస్ అనేవాడు. ఇలాగ షేర్ చేసుకునేవాళ్ళం మేము స్టూడెంట్సే, హై స్కూల్ చదివేటప్పుడే. అప్పుడు వాళ్ళు నువ్వేం చేస్తావంటే నేను వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే నేను దేవుని సేవ చేస్తాను. అది దేవుడు చిన్నప్పుడే ఆ బీజం అనేది నాలో ఉంచినాడు కనుక నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను వ్యాపారంలో అది సంపాదించుకోవాలా అవన్నీ అటువంటి లేవు నాకు. సేవ అనేది చేయాలి, అది ముఖ్యం. దేవునికి సేవ చేయడమే శ్రేష్టమైనటువంటి ఉద్యోగం. దానికి మించినటువంటి సేవ లోకంలో ఏది కూడా లేదు అని చిన్నప్పటి నుండి నేను ఒప్పించబడ్డాను. కనుకనే నేను బిలీవర్గా ఉన్నప్పుడే సేవలో నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఒక్కడనే గ్రామాల్లో 2-3 తీసుకువెళ్ళి సువార్తకు వెళ్ళిపోయేవాడిని. మా తమ్ముడు ఇంకా వాని ఫ్రెండ్స్ వీళ్ళందరినీ తీసుకుపోయి విలేజ్లో ఎక్కడో ఒక సెంటర్లో నిలబడి పాట పాడేది, సువార్త చెప్పేది వచ్చేది. అప్పుడు తమిళ్లోనే, నాకు తెలుగు వచ్చేది కాదు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ మాకు తమిళ్, మా మాతృభాష కూడా తమిళే. నేను ఈ ఇంగ్లీష్ మీడియము చదివేటప్పుడు 9th, 10th, 11th అప్పుడు ఇంగ్లీష్ మీడియం మేము చదువుకునేటువంటి దినాల్లో. అప్పుడు తెలుగు స్టూడెంట్స్, తమిళ్ స్టూడెంట్స్ అంతా మేము కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు మా ద్వారా తమిళ్ నేర్చుకునేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము తెలుగు నేర్చుకున్నాం మాట్లాడేదానికి. అట్లా నాకు తెలుగు ఇంట్రెస్ట్ అయింది. తెలుగు పాటలు అంటే నాకు చాలా ఇష్టం. తమిళ్లో పాడేటువంటి వాడినప్పుడు తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుగు నేర్చుకోవాలా అన్నటువంటి ఇంట్రెస్ట్తో ఏ గురువు లేకుండా నేర్చుకున్నా తెలుగు. మొట్టమొదటి తెలుగు పాటలే నేను ఆ దినాల్లో కాన్వకేషన్ పాటలు 100 పాటలు ఉండేది, ₹1 పాడేటువంటి వాళ్ళు పక్కన ఉంటారు కదా, ఫాలో చేసేవాడిని. అట్లా పాడుతూ ఉండేటువంటి వాడిని. అట్లా నాకు ఇంట్రెస్ట్. తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు చిత్తూరులో మోరియాలో యవనస్తునిగా సువార్త చెప్పేటప్పుడు ఎవరైనా తెలుగులో చెప్తే నేను తమిళ్లో ట్రాన్స్లేట్ చేసేవాడిని.
కాబట్టి నాకు తెలుగు కొంత మంచి అవగాహన ఉండేది. అంకుల్, మీరు సేవకు రావడానికి తీర్మానం చేసుకున్న తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి కానీ, సంఘంలో కానీ, స్నేహితుల నుంచి కానీ మీకు ఎటువంటి ప్రోత్సాహం, వారి నుండి రెస్పాన్స్ ఎలా వచ్చింది? నా సేవను గురించి నేను షేర్ చేసుకున్నప్పుడు సంఘంలో సేవకులు సంతోషించినారు. మా తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా సంతోషించినారు. నీవు సేవకు వెళ్ళాలని తీర్మానం చేసుకుంటే మేము నిన్ను ఆటంకం చేయము. ఓకే. ఎందుకంటే ఇది దేవుని సేవ కాబట్టి సేవ చేసుకో, అయితే సేవ నుండి మాత్రం తిరిగి రావద్దు. అది మా నాయన నాకు ఇచ్చినటువంటి సలహా. కాబట్టి నన్ను ఎవరు ఆటంకపరచలేదు. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలుసు, సంఘస్థులకు తెలుసు, మా ఇంట్లో కూడా తెలుసు. కాబట్టి నన్ను ఎవరు ఆటంకం చేయలే. మీరు సేవకు అంకుల్ ట్రైనింగ్ ఎక్కడికి వెళ్తూ వచ్చినారు? తర్వాత అక్కడ మీకున్న అనుభవాలు కొన్ని తెలియజేయండి. యాక్చువల్లీ నేను ఈ సువార్త అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఓఎంలో చేరాలనుకున్నాను, ఆపరేషన్ మొబిలైజేషన్. భక్సింగ్ గారు ఓఎం ట్రక్స్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఆ ట్రక్స్ ద్వారానే మన ఇండియాలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేక ప్రాంతాల్లో సువార్త జరిగింది. అప్పుడు వారు సౌత్ ఇండియా క్యాంపెయిన్ హైదరాబాద్ నుండి కొన్ని టీమ్స్ డివైడ్ చేసి ఒక టీంను తమిళనాడు వైపు పంపించినారు. అప్పుడు వాళ్ళు చిత్తూరు వచ్చి, చిత్తూరు నుండి వెల్లూరు, వెల్లూరు నుండి ట్రిచి, తిరునెల్వేలి, పాళయంకోట, నాగర్కోయిల్, ఈ తమిళనాడు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు వచ్చినారు. అప్పుడు నేను ఎస్ఎస్ఎల్సీ కంప్లీట్ చేసి బిజినెస్లోనే ఉన్నా. అప్పుడు మా బ్రదర్ చెప్పినాడు, నువ్వు కూడా జాయిన్ అయితే బాగుంటుంది కదా ఈ సువార్త పరిచయలో, నేను కావాలంటే అన్నని అడుగుతాను భక్సింగ్ గారిని అన్నాడు. అడగను, నేను వస్తాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్, సువార్త అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సరే అడగను అన్నాను. అప్పుడు భక్సింగ్ గారి దగ్గర పోయి, అన్న ఇద్దరు ఖాళీగా ఉన్నాడు, హీ వాంట్స్ టు జాయిన్ అస్ ఇన్ ద గాస్పల్ టీమ్ అంటే దట్స్ ఆల్ రైట్ అన్నాడు ఆయన. భక్సింగ్ గారు మా అన్నకు చాలా ప్రేమించేవాడు, ఎందుకంటే యవనస్తులను ఎంకరేజ్ చేసేవాడు ఆయన. దట్స్ ఆల్ రైట్ అంటే అప్పుడే ఒక 2 జతలు ఏమో పెట్టుకున్నాను, ఎక్కేసాను. భక్సింగ్ గారు మా ఇంటికి వచ్చినాడు ఆ ట్రక్లోనే, వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కేసాను. ఎక్కేసి తమిళనాడు అంతా తిరిగి సువార్త అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నేను సేవకు వెళ్ళకముందు సేవలోనే ఉన్నా. 1974 1974 సంవత్సరం నా సేవ కొరకు తీర్మానం చేసుకున్నప్పుడు, దాన్ని తీర్మానం చేసుకునేటువంటి సందర్భం ఏంటంటే, ఆ దినాల్లో మాకు డైలీ మెడిటేషన్ అనేటువంటి ఒక పుస్తకం తమిళ్లో వచ్చేది, సత్యం అని, చెన్నై నుండి, జవశ్యామ నుండి. దాంట్లో సేవను గురించి బాగా ఎంకరేజ్ చేసేవాడు దాని ఎడిటర్ ఆర్పి దొరైరాజ్. దాంట్లో ఒక సమయంలో 1968-69 ఆ సమయంలో నీవు ఏదోదో ఆలోచన చేస్తున్నావు, అయితే దేవుని యొక్క సేవ కొరకు నీ యొక్క తీర్మానం ఏంటి అని చెప్తూ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దర్శనంలో యెషయా ఏమంటాడు, నా నిమిత్తం ఎవడు వెళుతాడు, నా పక్షంగా ఎవరు మాట్లాడతాడు అని అడిగినప్పుడు యెషయా ఏమన్నాడు, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపించు. ఆయన అన్నాడు కదా, నీవెందుకు చెప్పకూడదు ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపించని. అది దేవుడు నన్ను కన్విన్స్ చేశాను. కాబట్టి ప్రభుకి అప్పచెప్పుకున్నాను. ఆ నిర్ధారణ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము ఇంకా కొన్ని పిలుపు నిర్ధారణ చేసుకునేది కొన్ని వాక్యాల ద్వారా ప్రభు మాట్లాడినాడు. తర్వాత ఓఎంలో జాయిన్ కావాలన్నటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. వెంటనే నాకు ఒక తలంపు వచ్చింది, అవును మన యొక్క సహవాసంలో ఉన్నాం కదా, మనకు పెద్ద భక్సింగ్ గారు కదా,
ఆయన సలహా తీసుకుంటే మంచిది అని ఆయనకు ఉత్తరం రాసిన. ఒక ఇన్లైన్ లెటర్ తీసుకొని ఆయనకు ఉత్తరం రాసిన. నా రక్షణ అనుభవము, బాప్తిసం, సేవ విషయమై ప్రభు ఎలాగ నన్ను ఒప్పింపజేస్తున్నాడు, వాగ్దానాలు ఏ వాగ్దానాలు ప్రభు ఇచ్చినాడు అవన్నీ కోట్ చేసి భక్సింగ్ గారికి ఆ దినాల్లోనే ఇంగ్లీష్లో రాసిన. నేను భక్సింగ్ గారికి రాసిన అదే వారంలో నాకు రిప్లై ఇచ్చినాడు. నీ ఉత్తరం అందింది, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, వెయిట్ అంటిల్ ఐ రిప్లై అని భక్సింగ్ గారు నాకు వెంటనే ఉత్తరం రాశారు. ప్రార్థన చేసినాను. ఇది తీసుకుపోయి సేవకులతో కూడా పంచుకున్నాను, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 1975 జనవరిలో అనుకుంటాను, మళ్ళీ ఆయనకు ఒక రిమైండర్ రాసినాను. అన్న మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను, కాబట్టి మీ యొక్క సలహా కొరకు ఐఎమ్ వెయిటింగ్, కనిపెడతా ఉన్నాను అని రిమైండర్ రాసినాను. ఆయన రాసిన తర్వాత దానికి ఆ వారంలోనే లాస్ట్ వీక్ జనవరిలో 1974 యూ కమ్ టు హెబ్రోన్ అని భక్సింగ్ గారు నాకు ఉత్తరం రాశారు. కాబట్టి 1975 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున బయలుదేరి మరుసటి రోజు 7వ తారీఖున నేను హెబ్రోన్లో అడుగు పెట్టడం జరిగింది. అదే భక్సింగ్ గారితో మీకు మొదటి సంభాషణ అంకుల్? మొట్టమొదట ఎందుకంటే భక్సింగ్ గారు ఎరుగున్నాను, ఎందుకంటే నేను మా బ్రదర్ ధనరాజ్ బాగా పరిచయం కాబట్టి, నేను క్యాంపెయిన్లో అంతా ఉన్నాను కాబట్టి ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఒకసారి పరిచయం చేసినాడు కాబట్టి మా బ్రదర్, కాబట్టి ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్ సర్వీస్ అని. కాబట్టి ఆయనకు తెలుసు. సరేనే ఆయన నాకు వెంటనే ఉత్తరం రాసిన కారణాన్ని బట్టి నేను హెబ్రోన్ వెళ్ళడం జరిగింది. నేను హెబ్రోన్లో అడుగుపెట్టిన తర్వాత భక్సింగ్ గారు అక్కడ లేడు, ఆయన వేరే ఫారిన్ టూర్లో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ను కలిసి భక్సింగ్ గారు రాసినటువంటి లెటర్ వాళ్ళకి చూపించినాను. రైట్, అప్పుడు ఆశీర్వాదం బ్రదర్ ఉన్నాడు, ఆగస్టిన్ గారు ఉన్నారు, జీటి గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఎస్ ఆల్ రైట్ అయ్యా, భక్సింగ్ గారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు, ప్రస్తుతం నువ్వు ఇక్కడ ఉండు అని వాళ్ళు చెప్పి ప్రార్థన చేసినాడు. పెద్ద ఆయన ఆశీర్వాదం అనే బ్రదర్ ప్రార్థన చేసినాడు. అప్పుడు ఆదాం అనేటువంటి ఒక బ్రదరు, ఈయన తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక స్థలంలో పెట్టండి అంటే, అప్పుడు హెబ్రోన్లోనే ఆ సైడ్ క్వార్టర్స్ పైన షీట్స్ అక్కడ ఒక స్థలం చూపించి, తమ్ముడు ఇక్కడ నువ్వు ఉండు, ఇక్కడ పెట్టుకో, ఇక్కడ నువ్వు ఉండు అని ఆయన చెప్పేసి వెళ్ళాను. ఇంకా వాళ్ళతో కలిసి మేమున్నాం. మా టీము అప్పుడు సేవకు వచ్చినటువంటి వారు తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు. అంతా కలిసి దాదాపు 60-70 మంది ఉన్నాం. 60-70 మంది. మా ట్రైనింగ్ ఏంటంటే ప్రతి దినం ఉదయకాలము స్వార్థకు పోవాల్సిందే, ప్రతిదినం ఎవ్రీడే. అప్పుడు నడుచుకుంటా దగ్గర ఉండేటువంటి కాలనీస్కు తీసుకెళ్ళేవారు. ఇంకా తర్వాత కొంతకాలం తర్వాత సైకిల్స్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఒక ఫారినర్ ఆయన జెఫ్ డానియల్ సైకిల్ వెళ్ళేటువంటి వారు. అలాగే 1978 అనుకుంటాను, హైదరాబాద్ నుండి చెన్నై వరకు సైకిల్లోనే మేము ఒక 25-30 మంది సువార్త చెప్పుకుంటూ సైకిల్లో వెళ్ళిపోయాం. ఒక 10-15 రోజులు. అప్పుడు అక్కడ కాన్వకేషన్ జరిగేది, ఎక్కడ జగదీశంలో మంచి ఎండ. అప్పుడు భక్సింగ్ గారు మాకు ఒక టోపీ, ఒక కూలింగ్ గ్లాసు, క్యాన్వాషు, వర్షాలు వస్తే రెయిన్ కోటు, 2 డబ్బాలు ఉండేది సైకిల్కు. ఒక డబ్బాలో సువార్త, ఒక సైడ్ డబ్బాలో మా వస్తువులు అంటే బట్టలు, అవి సబ్బు, అవి. అలాగూ వెళ్ళిపోయేవాళ్ళము. ఇది మా యొక్క స్వార్థ విషయంలో అన్ని గ్రామాలు తిరిగి చేసేటువంటి వారం. అంకుల్, భక్సింగ్ అంకుల్ ద్వారా ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకోవచ్చు కదా అంకుల్. మిమ్మల్ని మోస్ట్ అంకుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏది అంకుల్
బక్సింగ్ అంకుల్లో మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఆయన జీవితం ద్వారా? బక్సింగ్ గారు మాకు నేర్పించినటువంటి ప్రాక్టికల్ లెసన్, క్రియాపూర్వకమైనటువంటి పాఠం ఏంటంటే, ఒకటి విశ్వాసం, రెండవది విధేయత. మీ అక్కర్ల కొరకు దేవుని మీదనే ఆధారపడాలా. మీ ఇండ్లకు ఉత్తరాలు రాయకూడదు, ఎవరిని అడగకూడదు, దేవునికే చెప్పుకోవాలా. విశ్వాసంతో బతకాలి. మీకు భోజనం పెడతాం అంతవరకే, మీకు ఖర్చులు కూడా ఇయ్యం. ఇది మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంకుల్. అది మాకు ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ కూర్చొని, మీకు విశ్వాసము చేత కాకపోతే వెళ్ళిపోండి అనేవాడు. వెళ్ళిపోయి ఏదో ఉద్యోగం చేసుకోండి, లేకపోతే బిజినెస్ చేసుకోండి అనేవాడు. చాలా పరీక్షలు, ఈ సేవలో దేవుడు చాలా పరీక్ష పెట్టాడు. ఒకరోజు నాకు మా పని ఏంది అక్కడ హెబ్రోన్లో, కాంపౌండ్ అంతా ఊడ్చాల, సాపలేయాల, కడగాల, టాయిలెట్స్ కడగాల, మార్కెట్కి పోవాలా, కూరగాయలు తీసుకురావాలా, కిచెన్ నుండి భోజనం తెచ్చేది ఒక నెల డ్యూటీ, సర్వింగ్ ఒక నెల డ్యూటీ, ఇలా డ్యూటీలు వేస్తారు. ఆ డ్యూటీ అంతా చేస్తూ ఉండాలి. ఇక్కడ మేము కిరాణా కొట్టు కాబట్టి నాకు నచ్చినటువంటి సబ్బులు వాడేవాడిని. నేను ఒక సబ్బు వాడినా. నేను మా కొట్లో ఎన్ని సబ్బులు ఉన్నాయో అన్ని సబ్బులు వాడినా. అర్థమైందా? అక్కడ పరిస్థితి ఏంటంటే, పైసలు ఇప్పుడు అయిపోయినాయి. నాకేదో కొంత చేంజ్ నా దగ్గర ఉండే అయిపోయినాయి. ఇప్పుడు సబ్బులు కూడా పైసలు లేవు. ఇప్పుడు ఆదివారం అంతా కాంపౌండ్ అంతా ఊడిసే దుమ్ము ఉంటుంది కదా తల నిండా. నీట్గా పోవాలా మందిరానికి, బట్టలు ఉతుకునేదానికి పైసలు, సబ్బు లేదు, స్నానం సబ్బు లేదు. ఏం చేయడం? అప్పుడు నేను పోయి మోకరించి ప్రార్థన చేసిన, ప్రభు నిజంగా నీవు నన్ను సేవకు పిలిచి ఉంటే నా అక్కర్లు తీర్చు, ఎవరికి చెప్పొద్దు అని బక్సింగ్ గారు చెప్తున్నాడు. ఎవరికి చెప్పం. మా ఇంటికి చెప్తే ఏదో పంపిస్తారు, రాయకూడదు, రాయను. నువ్వు నిజంగా పిలిచి ఉంటే నా అక్కర్లు అంటే తీర్చు అని ప్రార్థన చేసి నెమ్మదిగా ఉన్నాను. నెక్స్ట్ డే సండే, ఈరోజు బట్టలు ఉతుక్కోవాలా, వేసుకొని పోవాలా నెక్స్ట్ డే. అప్పుడు ఒక బ్రదర్ ఆ డైనింగ్ హాల్ క్లీన్ చేసేటువంటి వాడంతా క్లీన్ చేసి, తర్వాత నాతో ఆయన లోపలికి పోయి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన చెన్నై, ఇతను తమిళ్లో మాట్లాడుకునేవాళ్ళం. ఆయన తమిళ్, నేను తమిళ్ మాట్లాడుకుంటుంటే కాసేపు కొన్ని మా ఫ్యామిలీ గురించి, మా బ్రదర్ గురించి ఆయన బాగా తెలుసు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో, ఇదిగయ్యా ఇది నువ్వు పెట్టుకో, వాడుకో అని ఒక స్నానం సబ్బు, ఒక బట్టల సబ్బు ఇచ్చిపోయినాడు. వెంటనే పోయి మోకరించి ప్రభుకి థ్యాంక్స్ చెప్పినాను. ఎంత నమ్మదగినటువంటి వాడు. నాకు సబ్బులు అవసరమని ఆయనకి ఎట్లా తెలుసు? దేవుని ప్రేరేపణ ఆయనకు చేసినారు కాబట్టి ఆయన ఇచ్చి, ఇలాకు దేవుని మీద ఆధారపడేది. వెంట్రుకలు పెరిగిపోయింది అనుకో, ప్రార్థన చేసుకోవడమే. అర్థమవుతుందా? ఎందుకంటే మా దగ్గర పైసలు లేవు, డబ్బులు ఉండవు. ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఒక 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ దినాల్లో. నాకు దాసన్ గారు అమెరికా పోయి వచ్చి ఒకసారి నన్ను పిలిచి కమ్ హియర్ అన్నాడు. పోయినా, హౌ ఆర్ యూ అన్నాడు. ఓకే అన్న, బై గాడ్స్ గ్రేస్ అన్న. ఆయన తమిళ, ఆయనే మాట్లాడి ఇసి ఏ స్మాల్ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ అన్నాడు. సరే పెద్ద ఆయన ఏదో ఇస్తున్నాడు అంటే 5 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు 5 రూపాయలు తీసుకుపోయి 2 సబ్బులు, అంత చిన్న డబ్బా నూనె. ఇది మా యొక్క విశ్వాస జీవితం. అయితే హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు. అది లేదే ఇది లేదే మాకు కంగారు ఉండేది కాదు, చింత ఉండేది కాదు. ఈ తర్బీద్ అనేది నేటి వరకు సేవలో నన్ను నిలబెట్టింది. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లే. మాకు బట్టలు కావాలన్నా దేవుని మీద ఆధారపడేవాళ్ళం.
దేవుడే మాకు సహాయం ఎవరి ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసం. కాబట్టి భగత్ సింగ్ గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కొంత హార్డ్ కానీ డ్యూరబుల్. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన అలా కష్టపడ్డాడు కాబట్టి సేవకులందరూ కూడా ఆ విధానంలో కష్టపడితేనే వారు విశ్వాసం నేర్చుకుంటారు అని ఆయనకు మంచి ఆలోచన. కాబట్టి ఆయన అనుభవమే మాకు నేర్పించినాడు. దేవుడు మాకు ఎప్పుడు ఏ కొదవ చేయలేదు. అన్నిట్లో కూడా ప్రభు మాకు సహాయం చేస్తూ వచ్చినాడు. పోతే అంకుల్ తర్వాత వివాహం ఇంకా హెబ్రోన్ అనుభవాలు ఇంకా ఏమైనా చెప్తారా అంకుల్? మీరు అక్కడ ట్రైనింగ్ ఉన్న విషయాలు. 5 సంవత్సరాలు 1975 to 1980, 1975 నుండి 80 వరకు 5 సంవత్సరాలు నేను హెబ్రోన్లో తరిబిదిలో ఉన్న తర్వాత 1980లో నన్ను కర్ణాటక దావణగిరికి పంపించినారు. బిఫోర్ మ్యారేజ్ అంకుల్? బిఫోర్ మ్యారేజే. ఓకే. అక్కడ 3 years ఉన్నాను. 1980 to 83 3 years ఉన్నాను. వాళ్ళంతా రైతులు, అంతా ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళే. క్యాంప్స్ ఉండేది, ఆ పొలాల మధ్య కొట్టాలు ఉండేది వారికి. సరే అక్కడ ఒక బిలీవర్ కమ్మ కన్వర్ట్ ఆయన కృష్ణమూర్తి ఇప్పుడు కూడా ఉన్నాడు, 90 క్రాస్. మందిరం మాత్రం ఒక కొట్టం ఉంది, సేవకుడుకు ఏం లేదు, క్వార్టర్స్ ఏం లేదు. వాళ్ళు వచ్చి లారెన్స్ ఫెలోషిప్ నుండి వచ్చినటువంటి వాళ్ళు. మన సహవాసం పరిచయం తర్వాత బ్రదర్ అమృతరాజుని బెంగళూరులో కలిసి, అప్పుడు ఆయన సేవకుడు అక్కడ. ఆయన ద్వారా హెబ్రోన్కి ఆయన ఒక బ్రదర్ని పంపించండి, ఇట్లా దావణగిరిలో అవసరం ఉంది అంటే భగత్ సింగ్ గారు నాకు ముందు నెహేమని పంపించినాడు. ఆయన 6 నెలలు ఏమో ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత నన్ను పంపించినారు, నేను వెళ్ళాను. నాకు వంటకంటే ఏం చేత కాదు, అక్కడ హోటల్ గట్లు ఏముండవు. ఇంకా సరైన పరిస్థితి అన్నీ ఆయన గమనించి, బ్రదర్ మీరు ఏమి కంగారు పడకండి, మా ఇంట్లోనే మీకు ఒక రూమ్ ఇస్తా, మీ భోజనం అంతా మేమే చూసుకుంటాము అని ఆయన భరోసా ఇచ్చినాడు. సరేని ఆయన ఇంట్లో ఒక రూమ్లో 3 years ఉన్నాం. భోజనం వాళ్ళే. ఎవరైనా బిలీవర్స్ పిలిస్తే పోయేవాడిని, అంతేగాని రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లోనే భోజనం. 3 years. ఈ రోజులో అటువంటి ప్రేమ చూపించే విశ్వాసం ఉండదు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ రోజు చూశాను కదా అప్పట్లో. అవును. ఇప్పట్లో ఏమన్నా అటువంటి ప్రేమ చూపించే విశ్వాసం ఏమన్నా కనబడతా నాకు? అదే ప్రేమ ఈ రోజుల్లో కూడా ఉందా అంటే మేము ఉన్నటువంటి దినాల్లో ఉన్న ఈ దినాల్లో అంత తగ్గిపోయింది. ఎందుకంటే నేను హుబ్లీలో సేవ చేసినప్పుడు కూడా ఒక సిస్టర్ ఆమె నాకు వంట చేసి పంపించేది. అప్పుడు మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నాము కాబట్టి ఆమె తెలుసుకున్నది నా పరిస్థితి. ఆమె భోజనము చేసి పంపించేది, ఎవరితోనూ పంపించేది. తర్వాత మీ వివాహం గురించి అంకుల్, అంటే మీరు అక్కడ పరిచయం చేసిన తర్వాత మరొక ప్లేస్కి వెళ్ళారా? తర్వాత వివాహం ఎప్పుడు జరుగుతుంది వచ్చింది అంకుల్? దావణగిరి అయిపోయిన తర్వాత 1984లో ఎర్రగుంటలో వచ్చిన. ఓకే. నేను హెబ్రోన్కి వచ్చినాను. హెబ్రోన్ నుండి నన్ను క్రిస్మస్ న్యూ ఇయర్ పరిచర్య కొరకు ఎర్రగుంటలో పంపించినారు. పంపించేటప్పుడు జీటీ గారు ఏమన్నారంటే, నువ్వు కొంతకాలం అక్కడ ఉండయ్యా, నువ్వు ఫస్ట్ బర్మ జోసెఫ్ను కడపలు కలు, ఆయన నిన్ను తీసుకుపోతాడు అని నన్ను డైరెక్ట్గా కడపగా పంపించినాడు. కడప వచ్చిన తర్వాత అబ్రహం జోసెఫ్ను నేను కలిసినాను. మొక్క పరిచయం, దీనికి ముందు తెలుసు ఆయన, అక్కడక్కడ స్వార్థ చేసేటప్పుడు కలుసుకునేటువంటిది. అప్పుడు ఏమరా నీ వాగ్దానం అన్నాడు. చెప్పినాను, రైట్. తర్వాత ఇక్కడ పరిచర్య ఎర్రగుంటలలో ఉంది, అది కొంత డ్యామేజ్ అయినటువంటి సంఘము. మొట్టమొదట నాకు డ్యామేజ్ అయిన సంఘమే సరే అని చెప్పినాడు. రైట్, నువ్వు రెస్ట్ తీసుకో అని స్నానం చేసుకో, తర్వాత టిఫిన్ పెట్టాడు, మధ్యాహ్నం భోజనం. మధ్యాహ్నం తర్వాత మన ఎర్రగుంటలో పోవాలా అన్నాడు. సరే అన్నాను, పెద్దోళ్ళు కదా, వాళ్ళు చెప్పిన ప్రకారము
ఆయన నన్ను పాత బస్ స్టాండ్కి తీసుకుపోయి ఇతను బస్సు ఎక్కినాం, ఏరకుంట తీసుకుపోయినాడు. ఆడపోతే 2 పార్టీలు ఉన్నాయి ఆడ. ఒక పార్టీ ఏమో మందిరంలో ఉంది, ఒక పార్టీ ఏమో బయట ఉన్నారు. మేమేమో మందిరానికి పోతే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంతేనా అని అడిగినాం. కాదు వేరే అక్కడ వేరే వాళ్ళు కూడుకుంటున్నారు ఒక ఇంట్లో, వాళ్ళ దగ్గర కొంత ఎక్కువ ఉన్నారంటే ఏం సంగతి అంటే అన్నీ చెప్పినారు. సరే ఈ అబ్రామ్ జోసఫ్ అని ఏం చేసినారంటే ఒక బ్రదర్ని పిలిచి నువ్వు పోయి వాళ్ళందరినీ పిలుచుకురాపో ఆయన పంపిస్తే మేము రామయ్య ఆయన్ని ఎక్కడ రమ్మను ఆయన అన్నాడు. భక్సింగ్ గారు మమ్మల్ని కూడుకోమని లెటర్ మాకు ఇస్తే ఈయన పోయి అక్కడ పోయి మందిరంలో కూర్చొని మమ్మల్ని పిలిస్తే మేము ఎట్లా వస్తాం అని చెప్పి పంపినాడు. లెటర్ ఉంది మా దగ్గర, భక్సింగ్ గారు ఇచ్చినటువంటి లెటరు. ఇక్కడ ఉన్న సమస్యలను బట్టి మమ్మల్ని వేరుగా కూడుకోమన్నాడు. కాబట్టి భక్సింగ్ గారు మాట ప్రకారం మేము ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని అక్కడ ఆరాధన జరిపిస్తూ ఉంటాం. మమ్మల్ని అక్కడ రమ్మంటున్నాడు. ఏంది మేము రాము, ఆయన నాదే మందిరం అన్నాడు కాబట్టి మేము రాము అని వాళ్ళు మొండికి వేసినారు. వచ్చి చెప్పినారు, ఆల్ రైట్ సరే రండి పోదాం అందరం. ఆయన అందరినీ తీసుకుపోయినాడు. ఎక్కడికి? వాళ్ళంతా గుంపుగా కూర్చున్నారు. పోయి కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్ అది కదన్నా, నువ్వు అక్కడ పోయి కూర్చొని మమ్మల్ని రమ్మంటున్నారు. భక్సింగ్ గారు మమ్మల్ని ఇక్కడ కూడుకోమని చెప్పినారు ఆరాధనకు. ఏ మంచి పద్ధతి కదన్నా, మీకు తెలుసు కదా అన్నీ. అవన్నీ పోయినరా, సేవకుడు వచ్చినాడు కలుస్తారా లేదా, పెద్దోడు కదా ఆయన కొంత గట్టిగా మాట్లాడినాడు. సేవకుడు వచ్చినాడు బాగానే ఉంది, కలవాలని ఉంది మాకు, అయితే మందిరం అంటే మాకు కొంత అభ్యంతరం ఉంది అన్నాడు. సరే మొత్తంలో రండి మాట్లాడదాం రండి అని వారిని మందిరానికి తీసుకొచ్చినాం. యువతల పార్టీ ఇట్లా కూర్చున్నారు, అవతల పార్టీ అట్లా కూర్చున్నారు. క్లాష్, వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద బాగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీరే కారణం అని ఏదో వాదించుకున్నారు. తర్వాత ఈ పరిస్థితి అన్నీ చూసినా ఏంది ఇది కొట్లాట్లేదు. పోయి ఈ సంఘానికి నేను రావడము, నేను పక్కన అన్న ఉన్నాడు అబ్రామ్ జోసఫ్ అన్న, ఆయనతో అన్ని భాషలు మాట్లాడినా నేను తమిళ్లో. నేను వచ్చింది ఒక వారం సేవ పరిచయం చూసుకొని నేను వెళ్ళిపోతా, వీళ్ళు సమాధాన పడేటట్లు లేరన్నా అని నా భాషలో ఆయన తమిళోడు కదా చెప్పేటప్పటికి ఈ పుష్పరాజు కొంత అర్థమైంది. వాళ్ళందరినీ బయటికి పిలిపించి రే సేవకుడు పోతానంటున్నారా, ఎట్నో వచ్చినాడు సేవకుడు నిలబెట్టుకుంటాము, ఏమి మనకి ఏమొద్దు వాళ్ళకి ఏమొద్దు, సేవకుడు ఆయన ఇష్ట ప్రకారము ఆయన సేవ చేయని మనం కోఆపరేట్ చేస్తాం అని పోయి బయట మాట్లాడుకొని మళ్ళీ వచ్చి చెప్పి అన్న మాకు సేవకుడు వచ్చినాడు కాబట్టి సేవకుడు ఉండని, మాకేమొద్దు వాళ్ళకి ఏమొద్దు, ఎవరు నమ్మకంగా ఉన్నారో ఆ సేవకుడు చూసి వాడుకొని మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం సేవకునికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని పుష్పరాజు డిక్టేట్ చేసినాడు. ఏమరా సరేనా? సర్లేనా ఎంత ఉంది మీ దగ్గర? మా దగ్గర ఒక 5,000 ఉంది. 5,000 వీళ్ళ దగ్గర కొంత చిల్లర ఉంది, వాళ్ళ దగ్గర 5,000 ఉంది. సరే స్టార్ట్ చేసాం పరిచర్య. 7 months నేను ఉన్నది, బ్యాచిలర్ నేను అప్పుడు. 7 months 1984. ఆ 7 monthsలో మొండ్ల కంప పందులు తిరుగుతుంటాయి, దరిద్రం. ఆ కొట్టం ఒకటే ఉంది. కొట్టం చూస్తే అంత భయంకరంగా ఉంది, వీళ్ళు కొట్లాట మాత్రం ఎక్కువ ఉంది. సరే రండి ప్రార్థన చేస్తాం రండి, సరే అని చేసి కాంపౌండ్ వాళ్ళు తర్వాత ఒక రూమ్ కట్టుకుంటాము. అంతవరకు మీరు రెంటెడ్ తీసుకున్నారు కదా, ఆ ఇంట్లో నేను ఉంటా, ఇది అయిపోయిన తర్వాత షిఫ్ట్ కావచ్చు. సరే అన్న అట్లనే చేయండి. సరే దాంట్లో ఉండే మేము ఒక రూము, ఆ పాత దూళలు ఉండి ఇనుమది, దాన్ని మిషన్కి పంపించి కోయించి దంతులు, దీనికి ముందు చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద రూము
సేవకునికి సపరేట్గా టాయిలెట్, బ్రదర్స్కి ఒకటి, సిస్టర్స్కి ఒకటి టాయిలెట్స్ కూడా లేవు అప్పుడు. ఇంకా సరేనే అప్పుడు సివిల్ ఇంజనీరు రాజశేఖర్, రవి వాళ్ళ తమ్ముడు మార్కు, ఆయన గీసి ఇచ్చినాడు. అప్పుడు వచ్చినాడు. దేవుని దయ వల్ల ఈ 7 నెలలనే 6 నెలలకు అయిపోయింది. అన్న దగ్గర వచ్చిన, అన్న రూమ్ అయిపోయింది అన్న, డెడికేషన్ వచ్చి చేస్తారండి అన్న. ఆయన అరే అప్పుడు రూమ్ అయిపోయిందా, ఏం చెప్తున్నాను, రండి వచ్చి చూడండి అని ఆయన తీసుకెళ్ళాను. డెడికేషన్ చేసాం, అయిపోయింది. డెడికేషన్ అయిపోయిందో లేదో నాకు లెటర్ బక్సింగ్ గారి దగ్గర వచ్చింది, గో టు హుబ్లీ. ఇంకా వాళ్ళు పాపం చాలా బాధపడ్డారు. ఏందన్నా 1 సంవత్సరం కూడా ఉండనీక, ఏందన్న ఆయన చేసింది. ఈయనకి వచ్చి చెప్పినారు అప్రాన్ చేసాం, అన్నయ్య 1 సంవత్సరం డే అవన్నీ మాట్లాడవద్దు, బక్సింగ్ గారు లెటర్ వేసినట్టు పోల్సిందాడు. ఇంకా సరే అని వాళ్ళు పాపం బాధపడ్డారు. మొత్తంలో ఫీజు అంతా చేసి సెండ్ ఆఫ్ చేసి 4 వచ్చినారు నన్ను హుబ్లీ దాకా ట్రైన్లో. సరే నేను 1985లో 85 to 87 హుబ్లీలో ఉన్నప్పుడు 86లో అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలే ఆంటీ విషయమై మాట్లాడినారు. వాళ్ళే వచ్చి చెప్పినారు, బ్రదర్ మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, సేవ కొరకు సమర్పణ చేసుకున్నది కనుక మేము ప్రార్థన చేసినాము, మీ విషయము దేవుడు మాకు సమాధానం ఇచ్చినాడు అని వచ్చి మాకు చెప్పినారు. మీకు సమాధానం ఇచ్చినాడు బాగానే ఉంది, ఇది బక్సింగ్ గారు ఒప్పుకోవాలి ఇది అని చెప్పిన. బక్సింగ్ గారితో కూడా మాట్లాడతాం కదా, ప్రార్థన చేసి లెటర్ రాస్తాము అని మొట్టమొదట వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒప్పింపు చేసి, అంతా వాళ్ళే, మనదేం లేదు, నాకు ఇన్ఫామ్ చేసినారంతే. సరే వాళ్ళ తల్లిదండ్రులు, ఆంటీ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినారు. మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇవన్నీ బక్సింగ్ గారు కదా చేసేది అన్నాడు మా మామ ఆ దినాల్లోనే. సరే ఆయన కూడా ఒకటి ఉత్తరం రాస్తాము అని 7 సెటిల్ చేసిన తర్వాత బక్సింగ్ గారికి రాసినాము, ఎల్డర్స్కి రాసినాము. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ప్రార్థన చేసి టైం ఇచ్చినాంలే, వాళ్ళకి ఒక 2 వీక్స్ దాకా టైం ఇచ్చినాం. వాళ్ళు ప్రార్థన చేసి అప్పుడు పెద్దలు వాళ్ళే దీని విషయం ఆలోచన చేసి, ఆ దినాల్లో పెళ్ళిళ్ళు జరిగేది కాదు హెబ్రోన్లో. కొంతమంది బయటకు పోయి కూడా పెళ్లి చేసుకుని వచ్చినారు. నేను కూడా పోవాలని శోధించబడ్డాను కానీ నేను పోలే. దేవుడు కృప ఇచ్చినారు కాబట్టి పెళ్లి కొరకు ఎందుకు పోతావురా, నేను చేస్తాను కదా అని దేవుడు మాట్లాడితే ఉండిపోయినా. అట్లా సెటిల్ అయింది. 1986 జూలైలో బక్సింగ్ గారు వాళ్ళ ఫ్యామిలీని పిలిచినారు, మమ్మల్ని పిలిచినారు, ఎల్డర్స్ని పిలిచినారు. ఎంట్రీ పెట్టాడు. ఎట్లా మరి దేవుని చిత్తం ఎట్లా కనుక్కున్నావు అని అడిగినారు. అంటే అన్నీ చెప్పింది, ఏ వాగ్దానం ప్రభు ఇచ్చినాడో అది చెప్పింది నీట్గా. ఆమె తెలుగులో చెప్తే జీటీ గారు ఇంగ్లీష్లో బక్సింగ్ గారు ట్రాన్స్లేట్ చెప్పినాడు. సరే నాకు ఇంగ్లీష్ పరిచయం కాబట్టి ఇంగ్లీష్లో బక్సింగ్ గారికి నేను డైరెక్ట్గా చెప్పాను. ఇలాగ దేవుడు మాకు సమాధానం ఇచ్చినాడు. హుబ్లీలో జరిగింది అప్పుడు మ్యారేజ్? హుబ్లీలోనే మ్యారేజ్ చేశారా? హుబ్లీలోనే మ్యారేజ్, హుబ్లీలోనే. బక్సింగ్ గారు రాలే, ఆయన అప్పుడు సిక్. కేజీఎఫ్ గాడ్స్ అంటే పేరు వాళ్ళు పెద్ద ఆయన, సీనియర్ మోస్ట్ ఆయన. ఆయనకు ఒక లెటర్ ఇచ్చి, ఈ లెటర్ తీసుకుపోయి నువ్వే ఇవ్వు, ఆయన వచ్చి నీ పెళ్ళి చేస్తాడు అని నాకు ఒక లెటర్ రాసి టైప్ చేసి ఇచ్చినారు. హైదరాబాద్ నుండి కేజీఎఫ్కి వెళ్ళి ఆ లెటర్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన చూసి, బక్సింగ్ గారిని ఒప్పింపు చేసినావా నువ్వు అన్నాడు. అది దేవుని చిత్తం కాబట్టి అన్న అది బక్సింగ్ గారు ఒప్పుకున్నాడు. రైట్, సరే నీకు ఏ డేట్ కావాలో నువ్వే అడుగు అన్నాడు. జూలై 16th ఫిక్స్ చేసినాడు. దేవుని దయ వలన అక్కడనే మందిరం చిన్నది కాబట్టి ఆ కళ్యాణ మండపంలో మా మ్యారేజ్ జరిగింది. అప్పుడు పాల్మోహన్ బదులు చిత్తూరులో సేవకుడు వాళ్ళు వచ్చినారు, మా బంధువులు వచ్చినారు, అక్కడక్కడ సేవకులు కొంతమంది వచ్చినారు. మా పెళ్ళి 1986
87లో మా జోయ్ పుట్టాడు అక్కడనే, ఓకే జోయలు. 88లో ఫ్యామిలీతో సెకండ్ టైం ఎర్రగొండలో వచ్చినాం, సెకండ్ టైం ఫ్యామిలీతో. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, అప్పుడు హడావిడిగా పంపించేసినారన్నా, దయచేసి మళ్ళా ఫ్యామిలీతో మమ్మల్ని కొంతకాలం మా దగ్గర పంపించమంటే ఓకే అని పంపించినారు. 88 to 1991 3 years ఎర్రగుంట్లలో. 88లో అబ్రాం పుట్టాడు ఎర్రగుంట్లలో. 91లో కొన్ని సమస్యలు వచ్చినాయి, అప్పుడు 2 గ్రూపు డివైడ్ అయినాయి. అయిన తర్వాత ఇవన్నీ మనకెందుకు, బెటర్ మనము పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది చేయడం మంచిది అని జీటీ గారిని పిలిచిన పంచాయతీకి. జీటీ గారు అవన్నీ చూసి, ఇక్కడ వద్దులేయా, నువ్వు వచ్చేయి, నువ్వు ఎబ్రోన్కి వచ్చేయా, నేను వేరే సంఘానికి పంపిస్తానన్నాడు. 91లో మేము ఎబ్రోన్కి వెళ్ళాను మా ఫ్యామిలీతో. చిన్న చిన్న కిడ్స్ వీళ్ళు, జోయి, అబ్రహాం. ఒక 6 months ఏమో పెట్టారు మమ్మల్ని ఎబ్రోన్లో. అప్పుడు జోయల్ అక్కడ హుబ్లీలోనే చదువుకుంటున్నాడు, చిన్న పిల్లడు. ఇంకా తర్వాత 1991 లాస్ట్లో షాపూర్, జీడిమెట్ల ఏరియా, షాపూర్కి పంపించారు. షాపూర్లో న్యూ ఎల్బీ నగర్ బేతెల్ మందిరం, అక్కడ మమ్మల్ని పంపించడం జరిగింది. మొట్టమొదట ఆంటీ ఒప్పుకోలేదు, కానీ తర్వాత దేవుడు మాట్లాడినాడు, నేను ఆమెతో షేర్ చేస్తే తర్వాత ఒప్పుకుంది. సరే మొత్తంలో అక్కడ వెళ్ళిన తర్వాత 1992లో మా పాప షారోన్ పుట్టింది అక్కడనే, ఊరికి ఒకరు, హుబ్లీలో ఒకరు, ఎర్రగొండలో ఒకరు, షాపూర్లో. 98 వరకు ఉన్నాను నేను షాపూర్లో. 98లో నన్ను శ్రీశైలం ప్రాజెక్ట్ ఏరియాకు పంపించినారు, అడవి ప్రాంతం. 98 నుండి 2005 వరకు నేను అక్కడ ఉన్నా, 7 years. ఆ 7 yearsలో నేను ఎక్కడ వెళ్ళినా జ్ఞాపకంలో ఉండేటట్లు దేవుని మందిరం పని చేయాల, అది నా యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ కొంత కన్స్ట్రక్షన్ పని చేసిన ఎర్రగొండలలో, తర్వాత హుబ్లీలో స్థలం లేదు, మందిర స్థలం లేదు, రెంటెడ్ హౌస్లోనే అక్కడ గడపాల్సి వచ్చింది. అక్కడ నుండి నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ అంత పాత బిల్డింగ్, ఎక్కడ చూసినా జామ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, ఎక్కడ చూసినా చెట్లే. మందిరం ఏమో సంకుచితంగా ఉంది, బయట కూర్చుంటున్నారు, బయట ఉన్నవాళ్ళకు లోపల ఉన్నవాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఆలోచన చేసి దీన్ని ఎటైనా మాడిఫై చేయాలా అని, అంత రాతి గోడలు అవి. సరే ఫ్రంట్ గోడను తీసేసి ఒక 30 feet ఎక్స్టెన్షన్ చేసి పాత స్లాబ్, కొత్త స్లాబ్ రెండింటిని కనెక్ట్ చేసి మందిరం పని పూర్తి చేసినాం. నాకు 2 ఇంజనీర్లు, ఒక ఆయన అక్కడ మూర్తి అని భగవాన్ దాస్ కొడుకు, ఇంకొక ఆయన చంద్రశేఖర్ అన్న అల్లుడు జాన్, అప్పుడు పెళ్ళి కాలే అతనికి. వీళ్ళిద్దరూ నాకు ప్లానింగ్ అన్నిట్లో సహకరించినారు. మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ నుండి తెప్పించినాం మేము, ఈ కిటికీలు కానీ గ్రిల్స్ కానీ మొత్తం చాలా ప్రయాసపడ్డారు వాళ్ళిద్దరూ కూడా. ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత ఐజాక్ అన్న ఇక్కడ ఉన్నాడు, ఆయన పిలిపించి డెడికేషన్ జరిగింది. ఇంకా తర్వాత గాడ్ సర్వెంట్స్ క్వార్టర్స్ అంత అనుకూలంగా లేదు అక్కడ, అది శాంసంగ్ కట్టింది, రేకులే
పైన. సరేని స్థలం ఉంది, ఓకే. కన్వీనియంట్గా ఒక గాడ్ సర్వెంట్స్ క్వార్టర్స్ కట్టాలని ప్రార్థనలో పెట్టినాను. తర్వాత వీళ్ళతో షేర్ చేసినాను. అప్పుడు అవన్నీ నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నది కాబట్టి ఫైనాన్స్ అదంతా కూడా వాళ్ళతో షేర్ చేసి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఇల్లు నేను ఉన్నప్పుడు జరిగింది, కట్టింది శ్రీశైలంలో. తర్వాత ఒక సైడ్ కాంపౌండ్ వాల్ ఉంది, ఇంకొక సైడ్ కాంపౌండ్ వాల్. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఐజాక్ అన్న పిలిపించినాం, బయటనే పెట్టినాం డెడికేషన్ మీటింగ్. ఫుల్ మందిరం లోపల బయట ఆవరణంలో మొత్తం ఫుల్ చాలా గ్రాండ్గా జరిగింది. సేవకుల మీటింగ్ 2 days ఎవ్రీ ఇయర్ పెట్టేవాడిని. సేవకుల మీటింగ్, రాయలసీమ దైవ సేవకుల యొక్క కూడికలు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత 2005లో చీరాల పంపించినారు నన్ను, సర్కార్ ఏరియా. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత ఓన్లీ 2 years అక్కడ నేను ఉన్నాను. అదే జాన్ సుబ్బారెడ్డి అండర్లో ఉంటుంది అది చీరాల. ఆ 2 yearsలో పైన సండే స్కూల్, గాడ్ సర్వెంట్స్ క్వార్టర్స్, గెస్ట్ రూము ఇవన్నీ కంప్లీట్ ఓన్లీ ఇన్ 2 years. 2 yearsలోనే అన్నీ కంప్లీట్ చేసి ఫిలిప్ గారు చెన్నై నుండి ఆయన ఆ ఏరియాకి వచ్చినాడు డెడికేషన్కు. అయినా ఒకరోజు వచ్చి మీరు డెడికేషన్ చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే అది కంప్లీట్ చేసేసి 2 years అయిపోయింది. ఉన్నటువంటి ఫిలిప్ అన్న నాకు ఫోన్ చేసి యూ గో టు ప్రొద్దుటూరు అన్నాడు, చీరాల నుండి. అన్న మీరు ప్రార్థన చేసి పంపితే పోతాను. దట్స్ ఆల్ రైట్ అని ప్రార్థన చేసినాడు. ఫస్ట్ యూ గో దెన్ ఐ విల్ గివ్ లెటర్ అన్నాడు. ఓకే, వెళ్ళాను. తంటాలు పడి వచ్చినాను నేను. అప్పటికప్పుడు శనివారం చెప్పినాడు, అక్కడ బస్సు మారి ఇక్కడ బస్సు మారి నేను రాత్రి పొద్దుటూరు వచ్చేటప్పటికి 2 గంటలైంది నైటు. సరిపోయినాను. సండే మినిస్ట్రీ చూసుకున్నాను. ఇంకా తర్వాత లెటర్ పంపించినారు. ఫ్యామిలీతో మేము 2007లో పొద్దుటూరు, 2007 to 2013 7 years పొద్దుటూరు. ఓకే. చాలా పీస్ఫుల్గా పరిచయం జరిగింది. దానికి ముందు అంతా గందరగోళంగా ఉండే, పోలీస్ స్టేషన్లు, ఈ పోరాటాలు, కొట్లాటలు అన్నీ ఉన్నాయి. మేము ఉన్నటువంటి ఆ 7 yearsలో పీస్ఫుల్గా చేసినాం. ఓకే. ఇంకా తర్వాత ఇంకా ఏప్రిల్లో అప్పుడప్పుడు మేము పోయేవాళ్ళం ట్రస్ట్ విషయమై. అప్పుడు ఒకరోజు ఫిలిప్ అన్న పైన పిలిచి వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ దట్ యూ హ్యావ్ టు గో టు కడప అన్నాడు. సరేనా, ప్రార్థన చేసి పంపించండి. వాళ్ళు ప్రార్థన చేసి ఎక్కడ పంపుతారో, ఎక్కడ పంపినారో అక్కడ పోవడమే అంతే. మేము ఏం కోరుకొని ఎక్కడ పోలేదయ్యా, నేను కోరుకొని ఎక్కడ పోలే ఇంతవరకు కూడా. కాబట్టి కడప వచ్చి 2013 to ఇప్పుడు 2025 12th year. ఇంతవరకు కూడా దేవుడు ఇక్కడ బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు. భవిష్యత్తు పరిచర్య మాకు తెలియదు. దేవుడు నడిపించిన ప్రకారము కష్టాలు అనుభవించినాం మేము. ఈ 50 సంవత్సరాల పరిచయాలు అంకుల్ మీకు వచ్చిన క్లిష్టమైన పరిస్థితులు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు? చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కొన్ని దేవుని సహాయం పొందుకుంటూ నేను చెప్తాను. ఒక అసెంబ్లీలో వారు దేవుని డబ్బును వడ్డీకి ఇచ్చుకుంటున్నారు. అది నా చెవిలో పడ్డది. ఓకే. నాకు చాలా బాధ కలిగింది. సరే, దాదాపు ఒక 3 to 4 months అనుకుంటా ఆఫరింగ్స్ స్టాప్ చేసిన. ఆఫరింగ్స్ ఎవరు వేయకండి, ఎందుకంటే ఇక్కడ ఆఫరింగ్స్ మిస్యూజ్ అవుతుంది అని చెప్పి స్టాప్ చేసిన. అప్పుడు నాకు 2 పిల్లలు. మరి వితౌట్ ఆఫరింగ్ నేను 3 to 4 months మేనేజ్ చేయగలిగినానంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలు
ఎవరిని చూసి ఏదైనా మాకు సహాయం చేస్తే దాని ద్వారానే మా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకున్నాం. ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము, ఆర్థికమైనటువంటి పరిస్థితులు. అయినా ప్రభు మమ్మల్ని ఏమీ విడిచిపెట్టలేదు, మా కళ్ళు తీరుస్తూ వచ్చినాడు. దేవుని యొక్క సహాయము కొరకు విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. ఈ 50 సంవత్సరముల యొక్క అనుభవంలో మీకు శ్రేష్టమైన అనుభవం అంకుల్, మీకు శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చిన అనుభవం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు తారుమారు అయినా ప్రభు ఉన్నాడు అన్నటువంటి ధైర్యం, ప్రభు వీటన్నిటిలో విజయం ఇస్తాడు అన్నటువంటి నిరీక్షణ. ఏ పరిస్థితుల్లో కూడా సేవ నుండి పోయేటువంటి ఆలోచన రాలే. సేవకు వచ్చినాం, సేవలోనే చనిపోవాలి. ముఖ్యం సేవ. దేవుడు సేవ కొరకు పిలిచినాడు. నా యొక్క సేవ అనేది కాపరి యొక్క సేవ, షెపర్డింగ్, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడడం, ఆత్మీయంగా సంఘాన్ని కట్టడం. ఇది 50 సంవత్సరాలు మీ అనుభవం. అవును, శ్రేష్టమైన అనుభవం. ఇదే నాకు ఇంపార్టెంట్. సేవనే. సేవ నుండి తొలిపోవడం అనేది మంచిది కాదు అన్నటువంటి నిర్ధారణతోనే మేము ఒకసారి సేవకు వస్తే వెనక్కి పోకూడదు కదా అనుకో. పోకూడదు. ఒకళ్ళు పోయినామంటే అది నిజమైన పిలుపు పనే, లేదంటే ఎట్లా అనుకో. కొంతమంది వారి యొక్క అధైర్యాన్ని బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వెళ్ళిపోతారు. తప్పు పట్టలేము. ఎందుకంటే నాతో కూడా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినారు, మళ్ళీ ఉద్యోగం చేసుకున్నారు, మళ్ళీ వ్యాపారంలో ప్రవేశించినారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇప్పుడు చూడు కొన్ని సంఘాల్లో వారికి సరైన పోషణకు డబ్బులు ఇవ్వరు. ఫైనాన్స్ ఉన్నా కానీ ఇవ్వరు. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి ఏంది వీళ్ళ దగ్గర మనం చేతులు చాపడము, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం. ఏదైనా ఉద్యోగం చేసుకొని సేవ చేసుకుంటాను వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పు పట్టలేను. సరే అంకుల్, చివరిగా 2 క్వశ్చన్ ఉన్నాయి అంకుల్. మీ రోజుల్లో మీరు ఎవరైనా కలవనప్పుడు సెల్ ఫోన్స్ అంతగా లేవు కదా అంకుల్? సెల్ ఫోన్స్ అంతగా లేవు కదా, మొబైల్ ఫోన్స్. మీరు ఎవరైనా కలవనప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులకు, రక్షణ పొందిన విశ్వాసులు లేదా యవనస్తులు పాపం నుంచి, ఈ టెంప్టేషన్స్ శోధన నుంచి ఎలాగో కాపాడుకోవాలంటే మీరేం చెప్తారా ఈ జనరేషన్కి? నేను చెప్తాను. దాదాపు నేను ఎక్కడ వెళ్ళినా మొబైల్ విషయం జాగ్రత్తగా ఉండండి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో మీకు కీడు కూడా చేస్తుంది. చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్ ద్వారా నానా రకమైనటువంటి చెడు అలవాట్లోనికి వెళ్ళిపోతున్నారు. కనుక జాగ్రత్తగా ఉండండి అని ఎక్కడైనా నేను హెచ్చరిస్తాను యవనస్తులైనటువంటి వారిని. ఎందుకంటే పెద్ద శోధన అండి. చూడకూడనివి చూసి, వినకూడని వాటిని విని పాడైపోయినటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. వెనకబడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా వాక్యం నేర్చుకున్నటువంటి వాడే, బాగున్నటువంటి వాడే ఈ మొబైల్ ద్వారా కొన్ని చెడు అలవాట్లకు లోనయ్యి మందిరం మానుకున్నటువంటి వాళ్ళు, లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది కనబడుతున్నారు, మేము చూస్తాం కదా. కాబట్టి దాని విషయం నేను సీరియస్గా వారిని హెచ్చరించడము, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి డోంట్ యూజ్ యువర్ మొబైల్ డ్యూరింగ్ మీటింగ్. నేను పెళ్ళిళ్ళు కూడా చెప్తానయ్యా, ఈరోజు పెళ్ళిళ్ళు కూడా చెప్పిన. ఎందుకంటే మన గమనాన్ని మళ్ళించేది ఈ మొబైల్ పెద్ద శోధన. కొంతమంది ఆరాధన సమయంలో చాటింగ్ చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు. ఎంత బ్యాడ్ అది. ఏమి ఆదివారం మధ్యాహ్నం దాకా మొబైల్ వాడకుండా ఉంటే ఏమి కొంప మునిగిపోతుందా? నేను మొబైల్ టచ్ చేయను ఆదివారం. ఎందుకంటే పెద్ద శోధన అది. చాలామంది యవనస్తులు అయినటువంటి వాళ్ళు పడిపోయేదానికి కారణం అదే. యూజ్ చేసుకోవచ్చు, నీ మేలు కొరకు ఉపయోగించాలి. అంతేగాని
అదే మనను వాక్యం చదవకుండా, ప్రార్థన అటెండ్ కాకుండా, యవనస్తుల మీటింగ్కి రాకుండా నీ మొబైల్ చేస్తే దాని ద్వారా నీకు లాభం ఏంది? కాబట్టి కంట్రోల్లో ఉండాలి మనం. దాన్ని ఎట్లా వాడుకోవాలనో అట్లనే వాడుకోవాలా, లేకపోతే అది మనలను వాడుకుంటుంది. దశంభాగం మీద ఒక క్వశ్చన్ అంకుల్. మనము స్థానిక సంఘాన్ని పంపించాలా, మేము ఉద్యోగం చేసే ప్రదేశం ఉంటే అక్కడ ఇవ్వాలా, లేదంటే మన విల్లింగ్ అంకుల్? దీని గురించి దీనికి ఒక చిన్న ఇలస్ట్రేషన్ మీకు చెప్తాను. మనం ఒక హోటల్లో తిని ఇంకొక హోటల్లో కట్టం కదా బిల్లు. మనం ఎక్కడ ఆత్మీయంగా పోషించబడతామో, ఏ ఊరైనా సరే, కడప కానీ, బెంగళూరు కానీ, ఇంకొక స్థలం కానీ, నువ్వు ఎక్కడ ఏ సంఘంలో అటెండ్ అవుతావో, పోషించబడతావు ఆత్మీయంగా, ఆ సంఘంలోనే నీ దశంభాగం వేయాలి. దశంభాగం. అవును. ఒకవేళ స్థానిక సంఘానికి హెల్ప్ చేయాలంటే మేము అవుట్ ఆఫ్ అదర్ దశంభాగం ఇవ్వాలి అంకుల్. వారికి ఏదైనా హెల్ప్ చేయాలంటే నీ సమర్పణతో చెయ్యి, దాంట్లో తప్పేం లేదు. బట్ దశంభాగం అనేది నువ్వు ఎక్కడ వర్షిప్కి అటెండ్ చేస్తావో అక్కడనే వేయాలి. అదే పద్ధతి. ఓకే, అదే క్రమం. అదే కొంతమంది మీ చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు ఇక్కడ పెరిగినారు కదా, ఇక్కడ మీకోసం ప్రార్థన చేసినాం కదా, మీరు ఉద్యోగం వస్తే అక్కడ వేస్తే ఎట్లా అని అంటుంటే దాని గురించి యాడ్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మనము ఏ సంఘం ద్వారా పోషించబడతామో ఆ సంఘంలోనే మన దశంభాగం అయ్యాలి. అది మంచిది. నీ సమర్పణ బట్టి వేరే వాడికి పంపించుకోదు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు బైబిల్ సొసైటీకి ఇస్తాము, గిడియన్స్కి ఇస్తాము, ఏమి అది మన సమర్పణతో ఇస్తాము, అంతే కదా. అది మన దశంభాగం ఏం కదా. ఇక కొంతమంది ఈ టీవీ స్పీకర్స్ మాకు పంపించండి, మా అక్కర్లు అని అది అంటారు. అది నీ విల్లింగ్నెస్, నీకు ఇష్టం ఉండి పంపి, లేకపోతే లేదు. ఎందుకంటే భక్సింగ్ గారు అట్లా సంఘానికి నేర్పించాడు. అంకుల్, చివరిగా అంకుల్, దేవుని సేవకులకు, విశ్వాసులకు మీరు ఇచ్చే సందేశం? దేవుని సేవకులు కానీ, విశ్వాసులైనటువంటి వారు కానీ, మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా దేవుని యొక్క మందిరంలో జరిగేటువంటి పరిచర్యలో పాల్గొనండి. అది మీ యొక్క బాధ్యత. ఏ పనైనా చేసుకోండి, ఏ ఉద్యోగమైనా చేసుకోండి. కాబట్టి ఐ ఎంకరేజ్ ఆల్ ద బిలీవర్స్, యూత్ ఎవరైనా స్థానిక సంఘంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య, నీ టాలెంట్ను ఉపయోగించు ఆ స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఓకే. 2, సేవకులైనటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, సేవకులుగా మొట్టమొదట మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. 2వది, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండదు, చాలా అడ్జస్ట్ చేసుకొని పోవాలి. ఈ దినాల్లో సహించుకొని పోవాలి. అప్పుడే మన మాదిరికరంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి సేవకులైనటువంటి వారు యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డిగ్నిటీ. మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి. ఊరికి అందరు గౌరవం ఇయ్యరు, మన యొక్క స్పిరిచువల్ స్టేటస్ని బట్టే గౌరవం ఇస్తారు. కాబట్టి దైవ సేవకులైనటువంటి వారు అన్నింటిలో మన మాదిరికరంగా ఉంటే నేర్చుకుంటారు విశ్వాసం సంఘం. అది నేను ఇచ్చేటువంటి సలహా. చివరి క్వశ్చన్ అంకుల్, ద సీక్రెట్ ఆఫ్ యువర్ కన్సిస్టెన్సీ, ఈ 50 సంవత్సరాలు స్పిరిచువల్గా దేవుళ్ళు కొనసాగడానికి సీక్రెట్ చెప్పండి అంకుల్. అంటే విశ్వాసం పడిపోకుండా ఎలాగో లైఫ్ డ్యూరబుల్ ఇంత చెప్పారు అంకుల్. మీరు భక్సింగ్ గారు మీరు ఇచ్చే తరఫీదే మీకు ఇంత డ్యూరబుల్ వచ్చిందని. అలా అంటే మేము ఎలాగో యువనకాలం నుంచి చివరి వరకు దేవుని ఉండాలంటే మాకు మాదిరి సీనియర్ సేవకులే. వారు అన్ని విధానంలో వారు ప్రభు కొరకు కష్టపడ్డారు, నిలబడ్డారు. కనుక వారి యొక్క మాదిరిని మేము చూసుకొనే మాకు ప్రోత్సాహం దేవుని యొక్క సేవలో కొనసాగాలని. అర్థమైందా? అంతేగాని ఇంకా వేరే ఉద్దేశాలు ఏం లేవు. అది అంకుల్, మీరు సేవలోనికి వచ్చి 50 సంవత్సరంలో అయింది. తర్వాత మీ వయసు కూడా 75 సంవత్సరములు. ఈ 75 సంవత్సరాల్లో తర్వాత ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మీ ఆరోగ్యము సహకరిస్తున్న సేవకు మీ ఆరోగ్య విషయం తెలియదు. ఆరోగ్యం సహకరించేంత వరకు సేవ చేస్తాం. ఎందుకంటే మాకు రిటైర్మెంట్ లేదు కదా. అందరికీ రిటైర్మెంట్ ఉండదు, కానీ గాడ్ సర్వెంట్స్కి రిటైర్మెంట్ లేదని భక్సింగ్ గారు చెప్పేవాడు. కాబట్టి
ఈ శరీరంలో మాకు సత్తు ఉన్నంత వరకు, మాట్లాడే ఈ వాక్చాతుర్యం ఉన్నంత వరకు దేవుని కొరకే ప్రయాసపడతాం, మాట్లాడతాం, సేవ చేస్తాం. అదే మా యొక్క ఆశ. సేవ కొరకు పిలువబడ్డాం, సేవలోనే ఎండ్ కావాల మన లైఫ్. అది మా యొక్క ఉద్దేశం. చివరిగా ఏమైనా ఇంకా తెలియజేస్తారా? చివరిగా తెలియజేసేది ఏంటి? వీ హ్యావ్ టు బి యూస్ఫుల్ టు గాడ్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుని యొక్క సేవలో మనం దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. అది విలేజ్ కావచ్చు, పట్టణం కావచ్చు, సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అనుభవ సాక్ష్యం అనేది అనేక మందికి ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. మరి ఇంత వయసులో కూడా వారు దేవుని యొక్క సేవలో నెగ్గుతున్నారంటే వారికి ఉన్నటువంటి పట్టుదల. అర్థమవుతుందా? కాబట్టి పట్టుదల లేకపోతే మనం కొనసాగలేము. ఇంతవరకు పట్టుదల అనేది లేకపోతే, పర్సివరెన్స్ లేకపోతే మనం ఎలాగో సేవ చేయగలుగుతాం? కాబట్టి ఈ సాక్ష్యం వినేటువంటి వారు ఎవరైనా ప్రభు కొరకు పట్టుదల కలిగి ఉండండి. దేవుని యొక్క పరిచర్యలో ఆసక్తి కనపరచండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి టాలెంట్ను దేవుని కొరకు ఉపయోగించండి. దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని యొక్క సంఘానికి క్షేమం కలుగుతుంది. నో యువర్ టాలెంట్. నువ్వు స్వార్థికుడువా, స్వార్థ చెయ్యి. నువ్వు పాడగలుగుతావా, పాడు. నువ్వు వాయిద్యములు వాయించగలుగుతావా, వాయించు. వాట్ ఎవర్ ద టాలెంట్ గాడ్ హెస్ గివెన్ యూ, యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ, నాట్ ఫర్ అవర్ గ్లోరీ. మన కొరకు కాదు, అది మన ఘనత కొరకు కాదు, ఫర్ హిస్ గ్లోరీ. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా మనల్ని ఉపయోగించుకుంటాడు. అది నేను చివరిగా చెప్పేటువంటి మాట. చాలా సంతోషం అంకుల్. ప్రియమైన సోదరి సోదరులారా, ఆనందరాజు అంకుల్ గారు తన అనుభవంలో విషయాలు, మరి ఎలా ఎక్కడ జన్మించారు, ఎలా రక్షించబడ్డారు, ఎలా యవ్వన కాలంలో ఆత్మీయంగా పెంచబడుతూ వచ్చారు, ఎలాగో దేవుని సేవలోనికి వచ్చారు, సేవలోని అనుభవాలు, అలాగే హెబ్రోన్లో భక్తి సింగ్ అంకుల్ గారితో ఉన్న అనుభవాలు, వివాహం గురించి, అంకులు సేవ చేసిన సంఘాల గురించి తన 50 సంవత్సరాల అనుభవము మనతో తెలియజేశారు. అంకులు కూడా ఎంతో పరిచయంలో కష్టపడుతూ వచ్చారు. ఎంతోమందికి ఆత్మీయంగా అంకులు పోషిస్తూ వచ్చారు. మరి ప్రస్తుతం బేర్షివా ప్రార్థనా మందిరంలో దైవ సేవకుడిగా అంకులు ఉంటున్నారు. అనేకులకు ఆత్మీయ తండ్రిగా దేవుని వాక్యమును అందిస్తూ అనేక మందిని ఇక్కడ బలపరుస్తూ ఉన్నారు. మరి అంకులు కూడా చాలా విషయాలు మనకు తెలియజేస్తూ వచ్చారు. దేవుని చిత్తమైతే మరలా ఇంకోసారి అంకుల్ ద్వారా మరిన్ని విషయాలు మనము తెలుసుకుందాము. అలాగే అంకుల్ గురించి, అంకుల్ కుటుంబం గురించి మీరందరూ కూడా ప్రార్థించండి. రానున్న దినాల్లో ఇంకా విరివిరిగా దేవుని సేవను అంకుల్ ద్వారా జరుగులావన మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాము. అలాగే అంకుల్ కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అలాగే అంకుల్ కూడా 75వ సంవత్సరంలోనికి అంకులు ప్రవేశిస్తూ ఉంటున్నారు. అలాగే మా టీం నుండి కూడా, మా ఛానల్ నుండి, మా టీం మెంబర్స్ అందరి నుండి కూడా అంకుల్కు మరొకసారి 50 సంవత్సరాలు సేవలో కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అంకుల్కి అభినందనలు తెలియజేస్తూ, అలాగే బర్త్డే విషెస్ కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాము. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసి అంకుల్ ముగిస్తారు. ప్రేమల తండ్రి, మా రక్షకుని యేసు నామములో స్తోత్రాలు. ఈ యొక్క అనుభవ సాక్ష్యాన్ని పంచుకున్నట్టుకై అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్నటువంటి వారి యొక్క హృదయంలో మీ యొక్క కార్యమును జరిగించి ఇలాగ ప్రభువును సేవించేటువంటి వారుగా నేను ఆయనను, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను అని పౌలు సెలవిచ్చిన ప్రకారం ఇంకా నిన్ను ఎరగాలి, నిన్ను సేవించాలి. దేవుని యొక్క సంఘములో మమ్మల్ని ఉంచినారు కనుక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మా యొక్క సమయము, మా యొక్క వరములు, కృపావరములు, మా యొక్క శక్తి సామర్థ్యం వాడబడిలాగిన అంకితం చేసుకొని మేము నిన్ను సేవించగలిగినట్లు మీరే సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం వీక్షించేటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారు కూడా విశ్వాస జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలిగినట్లు పట్టుదలతో, ఆసక్తితో నిన్ను సేవించలాగన మీ మెండైనటువంటి కృపను వారికి అనుగ్రహించమని మా ప్రభుని ప్రియరక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.